గట్టుకొని ప్రతిపక్షాలు వారిని వీక్ చేయడానికి ప్రయత్నం చేస్తాయి. ప్రతిపక్షాలు వారి మీదనే దాడి చేస్తుంటాయి. వితిన్ ద పార్టీలో ఉండ కొంతమంది వివిధ జిల్లాలలో కావాలని ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని వీక్ చేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో పనిచేస్తా ఉన్నారు. వేముల వీరేశాన్ని బట్టలిప్పదీసి నడి బజార్లో కొడితే దాంతో పాటుగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇట్లాంటి వ్యక్తులు పార్టీకి ప్రభుత్వానికి నెత్తినొప్పిగా తయారైనటువంటి వ్యక్తుల్ని ప్రభుత్వం నుంచి ప్రభుత్వ బాధ్యతల నుంచి తప్పించాలని కూడా మేము గౌరవ ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తా ఉన్నాం. వేముల వీరేశాన్ని బట్టలిప్పదీసి నడి బజార్లో కొడితే వేముల వీరేశాన్ని నల్గొండ క్లాక్ టవర్ దగ్గర బట్టలిప్పదీసి పిర్రల్ వాల్గిన దగ్గర కొడితే కాబట్టి ఎవరైనా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉన్నప్పుడు పార్టీ వేదికలలో మాట్లాడుకోవాలి, సంబంధించినటువంటి వేదికలలో డిస్కషన్ చేయాలి. వారి అభిప్రాయాన్ని సంబంధించిన వేదికలలో స్వేచ్ఛగా మాట్లాడుకునేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆ స్వేచ్ఛ మితిమీరిపోయి మైక్ దొరికితే బదాట్ల ఛాయిస్ వస్తే ఊగిపోయేటువంటి నేచరు, ఊగిపోయేటువంటి వైఖరు అది ఎవరు ప్రదర్శించినా అది పార్టీ నిబంధనలకు పార్టీ నియమాలకు విరుద్ధమైనటువంటి చర్యగా మేము భావిస్తూ వేముల వీరేశాన్ని బట్టలిప్పదీసి నడి బజార్లో కొడితే వేముల వీరేశాన్ని నల్గొండ క్లాక్ టవర్ దగ్గర బట్టలిప్పదీసి పిర్రల్ వాల్గిన దగ్గర కొడితే